వంగవీటి సినిమా వల్ల ఎలాంటి వర్గ విభేదాలు తలెత్తవని ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. వంగవీటి రాధతో భేటీ అనంతరం దేవినేని నెహ్రూతో సమావేశమై చర్చించారు. సామాజిక అంశాలపై సినిమా తీసే హక్కు రామ్ గోపాల్ వర్మకు ఉందని, సినిమాలో తనను ఎలా చూపించినా అభ్యంతరం లేదని దేవినేని నెహ్రూ అన్నారు. రాధా రత్నకుమారి గారితో మీటింగ్లో జరిగిన విషయాల గురించి నేను ఇప్పుడు చర్చించాను. ఎందుకంటే దానికి లోబడి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను సినిమా తీయటానికి నాకు హక్కు ఉంది. ఆ రైట్ని నేను కాపాడుకుంటాను. అందుకని దాని మూలాన పర్యవసనాలు ఏమొస్తే ముందు ఏం డిస్కషన్ జరుగుతాయి ఏంటి అనేది మనం తర్వాత చూడాలి. ఇద్దరి మధ్య విభేదాలు ఉండటం అనేది వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ మూలాన, వాళ్ళకున్న అప్పుడున్న పరిస్థితులు, వాళ్ళకు జరిగిన ఒక సంఘటనలు వస్తాయి. కానీ ఎవరో సినిమా తీస్తే మళ్ళీ ఆ విభేదాలు బయటకు వస్తా అంత మూర్ఖులు నాకు తెలిసి ఎక్కడ ఉండదు. నేను ఆ రోజే చెప్పాను, ఒక ఫిల్మ్ మేకర్గా కానివ్వండి, లేకపోతే డైరెక్టర్గా కానివ్వండి, వాళ్ళకి ఏదైనా కానీ తీసుకునేటువంటి స్వతంత్రం, సర్వ హక్కులు వాళ్ళకు ఉన్నాయని చెప్పి ఆ రోజు కూడా చెప్పాను. వాళ్ళు ఏదో రామ్ గోపాల్ వర్మ గారిని పిలిచి నా క్యారెక్టర్ నన్ను మహాత్మా గాంధీని చేయమంటే ఆయన నన్ను మహాత్మా గాంధీని చేస్తాడో దేవదాసుని చేస్తాడో నాకేం తెలుసు. అది ఆయనకి ఆయన బిజినెస్ పరిస్థితులను బట్టి, ఆయన డైరెక్ట్ చేసే సినిమా పరిస్థితులను బట్టి, ఆయన ఇక్కడ చదువుకున్న నేపథ్యంలో తెలిసిన పరిస్థితులను బట్టి తీస్తారు. మీరు ఇందాక అన్నట్టుగా నాకు ఆయన సినిమా చూపించలేదు. సినిమా 1 నిమిషంన్నర ఇంట్లో ఫ్లాష్ అయినాయే ట్రైలర్స్, అది ఒకటి మట్టుకు పెన్ డ్రైవ్లో పెట్టి చూపించాడు. ఆయన వృత్తి అది. ఆయనకి సమాజంలో ఉన్నటువంటి కొన్ని నిజ జీవితాల చరిత్రను తీసుకుంటూ ఉంటాడు. దానికి అనుగుణంగా ఆయన మార్చుకుంటూ ఉంటాడు. ఒకవేళ ఇప్పుడు నేను ఇంకోళ్ళ బలవంతం పెడితే తీస్తానని అది పెడతాడు. పెట్టిన తర్వాత చేసేది ఏముంది?